ఈ మధ్య సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ గురించి పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ యాప్స్ వల్ల చాలా మంది తమ డబ్బును కోల్పోతున్నారు. ముఖ్యంగా యూట్యూబర్స్ ఇవి బాగా ప్రమోట్ చేస్తున్నారు. పోలీసులు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పై కఠినంగా స్పందిస్తున్నారు. మరి బెట్టింగ్ యాప్స్ అంటే ఏమిటి? వీటి ప్రభావం ఏ రకంగా ఉంటుంది? ఎందుకు యూట్యూబర్స్ వీటిని ప్రమోట్ చేస్తున్నారు? పోలీసులు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే మనం ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. బెట్టింగ్ యాప్స్ అంటే ఏమిటి? బెట్టింగ్ యాప్స్ అనేవి ఆన్లైన్ ద్వారా డబ్బు పెట్టి గెలుచుకొని ఓడిపోయే లాటరీ తరహా ప్లాట్ఫామ్స్. ఇవి చాలా రకాలుగా ఉంటాయి. స్పోర్ట్స్ బెట్టింగ్, క్యాసినో గేమ్స్, రమ్మీ, పోకర్ లాంటివి. మొదట ఇవి సాధారణంగా అనిపించవచ్చు, కానీ కొంతకాలానికి డబ్బు కోల్పోవడం ఖాయం. ఇంతకీ బెట్టింగ్ యాప్ వల్ల మనకి ఏం జరుగుతుంది? ఆర్థిక నష్టం. మొదట చిన్న మోతాదులో ఆడిన వాళ్ళు ఎక్కువ గెలుచుకుంటామనే ఆశతో పెద్ద మోతాలను పోగొడతారు. వ్యసనం. ఒక్కసారి గెలిచిన తర్వాత మరింత ఆశ పెరిగి ఆడుతారు. చివరకు అప్పుల్లో కూరుకుపోతారు. కుటుంబ సమస్యలు. బెట్టింగ్లో డబ్బు పోగొట్టుకున్న వారు కుటుంబ సమస్యతో గొడవ పడటం, అప్పుల బాధలు ఎదుర్కోవడం లాంటివి జరుగుతాయి. నేర కార్యకలాపాలు. కొన్ని బెట్టింగ్ యాప్స్ అక్రమ లావాదేవీలు, డబ్బు సేకరణ, ఫ్రాడ్ లాంటి పనులు జరుగుతాయి. ఇంతకీ యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? చాలా మంది యూట్యూబర్స్, ముఖ్యంగా గేమింగ్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ క్రియేటర్స్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే బంపర్ కమిషన్. యాప్స్ వారికి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తాయి. ఒక్క కొత్త యూజర్ని కోసం వేలల్లో రూపాయలు లభిస్తాయి. కాంట్రాక్టులు. కొన్ని యూట్యూబర్స్ బెట్టింగ్ కంపెనీలతో కాంట్రాక్టులు కుదుర్చుకొని నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఫేక్ ప్రమోషన్స్. వీరు ఇందులో ఆడితే నేను లక్షలు సంపాదించాను అని ఫేక్ స్టేట్మెంట్లు చెప్పి తమ వీక్షకులను ట్రాప్ చేస్తున్నారు. పోలీసుల చర్యలు మరియు ముఖ్యమైన వ్యక్తుల పాత్ర. ఈ బెట్టింగ్ యాప్స్ పై పోలీసులు గట్టిగా స్పందిస్తున్నారు. గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. ఎఫ్ఐఆర్ల నమోదు. అనేక మంది యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు పెట్టారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన పలువురిపై సైబర్ క్రైమ్ కేసులను కూడా నమోదయ్యాయి. ప్రముఖ పోలీసులు నాన్వేషన్ మరియు సజ్జనర్ గారు గతంలో బెట్టింగ్ యాప్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే సజ్జనర్ గారు తెలంగాణలో రక్త చరిత్ర, గ్యాంగ్స్టర్స్ ఎన్కౌంటర్లతో ప్రసిద్ధిగాంచారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ పై కూడా ఆయన గట్టిగా స్పందిస్తున్నారు. ముగింపు. బెట్టింగ్ యాప్స్ అనేవి చిన్నగా మొదలైన చివరకు మన జీవితాన్ని నాశనం చేసే ప్రమాదకరమైన వ్యసనం. ఇది యువతను, కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా యూట్యూబర్స్ డబ్బు కోసం ఇవి ప్రమోట్ చేయడం బాధాకరం. కాబట్టి బెట్టింగ్ యాప్స్ నుండి దూరంగా ఉండండి. ఈ యాప్ను ప్రమోట్ చేసే యూట్యూబర్ల మాటలు నమ్మవద్దు. తప్పక పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.